తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇంకా మే నెల కూడా మొదలు కాలేదు. కానీ అప్పుడే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ తీవ్ర ఎండల మధ్య సాయంత్రం సమయాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఈదురుగాలులు వీచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండ వాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం మండుటెండలు, సాయంత్రం చల్లని వర్షాలు, ఇలా వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర ఎండలు, వడగాలుల కారణంగా ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక సాయంత్రం సమయానికి నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉందట. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.